సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్. సార్, ఎప్పుడైనా సరే అంటే జనరల్గా మహిళలకి కొంచెం రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకి కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఆ అగ్రెసివ్గా ఉంటేనే సక్సెస్ అవుతారు. సో మనం అలా మహిళల్లో బాగా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళలో చూసింది మన రోజా గారిని. అంటే మీ చెల్లెలు రోజా గారిని. ఆమె పాపం బాగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశంలో తెలుగు మహిళగా ఉన్నప్పుడు ఆ అన్నిటికీ ఒక గ్లామర్ తీసుకొచ్చింది. తెలుగు మహిళ అంటే అంత పాపులర్ చేసింది రోజా గారే. కానీ ఆమె ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడు ఆమె భాష, ఆమె ప్రవర్తన అన్నీ మారి ప్రజలు కొంచెం ఏవగింపు వచ్చింది. సో అలాంటి మహిళా లీడర్ని చూసిన ప్రజలు ఇప్పుడు మీ రాయలసీమ నుంచి ఒక ఇద్దరు మహిళా లీడర్లు మాత్రం ప్రజల్ని చాలా ఆ, గుర్తు చేస్తున్నారు అనమాట. అంటే నిజంగా లీడర్లు అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి. అందులో ఒకళ్ళు వచ్చేసి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, అలాగే పులువర్తి సుధారెడ్డి. సో వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో మాత్రం పెను సంచలనం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ రెడ్డప్ప గారి మాధవరెడ్డి కడప ఎమ్మెల్యే సీటు కొట్టి అందులోనూ అంతకుముందు చేసిన పోరాటం కానీ ఏమి చేసుకున్నా సరే మా రాజకీయాల్లో ఉంటే ఇలా ఉండాలి కదా, మహిళలు వస్తే ఇంత దమ్ముగా నిలబడాలి కదా అన్నట్టుంది. అలాగే పులవర్తి సుధారెడ్డి గారు కూడా, ఆవిడ కూడా చూసాము. ఎన్ని కష్టాలు పడ్డారో, అంటే ఎన్ని చూస్తా ఉన్నారో అన్నిటిని ఎదురొడ్డి ధైర్యంగా నిలబడి వాళ్ళ భర్తకి సహకారం అందించి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరిని చూసిన మనకి, అంతకుముందు చూసిన రోజా గారికి వీళ్ళకి తేడా ఏంటి? అసలు నిజంగా మహిళలు ఎలా ఉంటే రాజకీయాల్లో షైన్ అవుతారు? ఎందుకంటే అది చాలా క్రిటికల్ సార్. అంటే మనందరం మాట్లాడుకుంటాం అంటే మహిళలు అంటే ఇలా కోపం ఎక్కువ ఇది అని. కానీ ఈ మనుషులు మగాళ్ళందరినీ కూడా డామినేట్ చేసుకొని వాళ్ళని దాటుకొని వాళ్ళ ప్రెసెన్స్ చాటుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా ఒక ఇంత అగ్రెసివ్ గానే ఉంటే తప్ప వాళ్ళు రాలేదు. సో అలాంటప్పుడు కొంతమంది కొద్దిగా స్లిప్ అయ్యి ఆ, తప్పుడు మాటలు మాట్లాడతారు. కొంతమంది హుందాగా గౌరవంగా ఉంటారు. సో దీని గురించి మీరు అంటే రాజకీయ నాయకుడి కన్నా ఒక మానసికంగా విశ్లేషకులుగా చెప్పండి సార్ ఇది. చక్కటి ప్రశ్న వేశారు. ప్రశ్నలోనే జవాబు ఉండేలాగా, విశ్లేషణ ఉండేలాగా కూడా చెప్పారు. అది రోజాని తీసుకొని తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆమె రోజా గారు చాలా హుందాగా రాజకీయాలు చేశారు. అదే చంద్రబాబు గారి నాయకత్వం కదా, ఆ దర్శకత్వంలో బాగా పనిచేశారు. సరే, ఆమె అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాత దిగజారిపోయి ఆ తెట్ల దండకంతో ఆమె స్థాయి, విలువలు అన్నిటిని నాశనం చేసుకున్నారు. అంటే మహిళల్ని మనం చాలా గౌరవిస్తాం, తల్లి చెల్లిలకు. భారతీయ సమాజంలో మహిళలకు ఉన్నంత గౌరవము దేవతలకు కూడా లేదు. ఎందుకంటే మనం ఎవరైనా నాకు భార్య ఉంది, మా అమ్మగారు చనిపోయారు, అమ్మ ఉంది, లేదా మా అన్న కూతుర్లు, వీళ్ళందరినీ చాలా అభిమానంగా, ప్రేమగా, గౌరవంగా చూస్తాం మహిళలు. అయితే కొంత పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదక్కపోవడం విషయం కూడా వాస్తవమే. సామాజిక పరిస్థితులు మనం విశ్లేషిస్తే భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యే వరకు మహిళలకి అంత క్రేజ్ లేదండి. ఆమె ప్రపంచంలోనే పేరు తెచ్చుకుని మహిళలు పురుషులకు తీసిపోరు రాజకీయాల్లో అంతకంటే ఎక్కువని ఆ, రుజువు చేశారు. నాకున్న అనుభవంలో, డైనమిజంలో ఇందిరాగాంధీ గారు గొప్ప లీడర్ అని. అంటే నేను జవహర్ లాల్ నెహ్రూ గారు ఓ సామాజిక దృష్టితో చేసే వ్యక్తి ఆయన, కానీ మహాత్మా గాంధీ గారు అది వేరు. రాజకీయాన్ని రాజకీయంగా, వ్యూహాత్మకంగా అనుకున్నది సాధించడంలో దిట్టండి ఆమె. సరే, ఆమె ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంకేదో పూర్వం ఝాన్సీ లక్ష్మి గారు ఉద్యమాలు చేశారు అలా చెప్పుకో అనే స్థితి నుంచి ఇందిరాగాంధీ గారి రాజకీయాలు వరకు. ఇప్పుడు మీరు ఒక ఇద్దరు మహిళల్ని ప్రస్తావించారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాను. మీకు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు కడపలో పోటీ చేయాలి అనుకోవడమే సెన్సేషన్ అండి, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాగా అది పేరు పొందిందండి. ఆయన కానీ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎక్కువ సార్లు ఒక 83, 94లో కొద్ది మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. తర్వాత ఎప్పుడైనా వాళ్ళదే మెజారిటీ, వైఎస్ కుటుంబాన్ని కాదని రాజకీయాలు చేయడం చాలా కష్టమైన నేపథ్యంలో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, దౌర్జన్యాలు ఉంది, కిరాతకత్వం ఉంది, అధికారం ఉంది, వీటన్నింటిని ఎదుర్కొని నిలబడతానని సవాలని ఆ మాధవి గారు అక్కడ పోటీ చేయడమే. నాకు ఆమెలో ఝాన్సీ లక్ష్మి గారు, ఇందిరాగాంధీ గారు కనిపిస్తున్నారు. చేశారు, గెలిచారు. ఆమె చాలా, ఎందుకంటే ఆమెకి బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఆయన మా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు,
వాళ్ళ మామగారు ఆ, రాజగోపాల్ రెడ్డి గారు మంత్రిగా కూడా చేశారు. మంచి కుటుంబం నుంచి వచ్చారు. కుటుంబ నేపథ్యం కంటే వ్యక్తిగతమైన చరిష్మా వేరండి. చాలా మంది అనుకుంటుంటాం అంటే ఎంత పెద్ద కుటుంబంలో నుంచి పుట్టిన ఆ తండ్రిని మించిన కొడుకులు, తండ్రి మించిన తనయులు అయిన వాళ్ళు ఎక్కడ ఒకరు అరో ఉంటారు. ఇప్పుడు మనం చెప్తే ఇందిరాగాంధీ గారు చెప్పారు. అలాంటి ఒక్క నాయకురాలని చెప్పండి భారతదేశంలో, లేదా మన రాష్ట్రంలో చెప్పండి, హే ఈమె తండ్రి కంటే గొప్పది ఈమె. అలాగే కొడుకులు కూడా ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు చాలా అది వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాల మూలాల మాధవరెడ్డి గారిని ఒక గొప్ప మహిళగా కీర్తించక తప్పదు. ఇంకా మా పులివర్తి సుధారెడ్డి గారిని ఇంకా బాగా పొగడాలి. ఇంకా బాగా అంటే మా మా ఏరియా కాబట్టి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లీలలు ఇన్ని అన్ని అని కాదండి. ఎంత బలం ఆయనకు ఉన్నది, డబ్బు హోదా అన్నీ ఉన్నా భర్తకు తోడుగా ఎదుర్కొని నిలబడిందండి. భర్తకి ఒకటి రెండు సార్లు దెబ్బలు తగిలి బయటకు రాలేకపోతే మీకు తెలుసు కదా సత్యభామ నరకాసురుని ఎలా వధించిందని. అలా ఈమె అస్త్రాలు సంధించి ఊరూరా తిరిగారు. ఆమె మీద దాడి చేస్తే కూడా దెబ్బలు తిన్నారు, కట్టుకున్నారు, పోరాడారు, సాహసించారు. ఎన్నికల అనంతరం పోలింగ్ అన్ని అయిపోయిన తర్వాత పులివర్తి నాని గారిని చంపడానికి ప్రయత్నం చేశారండి. ఆ, చాలా మారణాయుధాలు తెచ్చారు. సమ్మెటతో కూడా కొట్టేదానికి తెచ్చారు. బండలు కొట్టే సమ్మెటతో కొట్టి చంపాలని. అలాంటప్పుడు ఎదుర్కొన్నారండి. అరిచారు, కేకలు పెట్టారు, రోడ్ల మీద కూర్చున్నారు, జనాన్ని పోగేశారు, భర్తను రక్షించుకున్నారు, రాజ్యాంగాన్ని రక్షించారు, పోరాట పటిమను చాటుకున్నారు. కాబట్టి రాయలసీమలో అంటే ఈ తాజా రాజకీయ పరిణామాలు పరిస్థితులు విశ్లేషిస్తే సుధారెడ్డి, మాధవిరెడ్డి ఇద్దరిని కూడా గొప్ప మహిళలు, సాహసోపేతమైన వీర నారీమణులు అనక తప్పదు. వీళ్ళల్లో కొద్ది ఝాన్సీ లక్ష్మి గారి అంశాలు, కొన్ని ఇందిరాగాంధీ గారి లక్షణాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నది నా అభిప్రాయం. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే మహిళలు మనకు ఒకప్పుడు నిజంగా కొంతమంది మంచి మహిళా లీడర్లు ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా నాకు పురంధేశ్వరి గారు అంటే మాత్రం అమితమైన గౌరవం. అంటే ఆమె ఏవో నందమూరి తారక రామారావు గారి కూతురని కాదు, కాకపోతే రాజకీయాల్లోకి వచ్చినాక ఆమె ప్రవర్తించే హుందాతనం, ఆమె మాట్లాడే భాష, డెఫినెట్ గా ఇలాంటి మహిళా లీడర్లు మాత్రం చాలా మంది ఇన్స్పైర్ గా తీసుకుంటారు. అలాగే మనకి మాధవరెడ్డి గారు కానీ వీళ్ళు కానీ డెఫినెట్ గా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఆదర్శవంతంగా ఉండాలి. నిజంగా రోజా గారు ఏంటంటే ఆ పార్టీలోకి వెళ్ళినాక ఒకంత దారి తప్పారని చెప్పొచ్చు. ఇప్పుడు జరిగిన దెబ్బల కన్నా ఆవిడ నేర్చుకొని ఆమె మళ్ళా పాత పద్ధతిలో నిజమైన రాజకీయం నిజంగా ఆ, మహిళల్ని ఇన్స్పైర్ చేసేలా ముందుకెళ్ళాలని మాత్రం ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.